నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ, లోకల్ లీడర్ ఛానల్. మనం బీబీనగర్ మండలం రాయరపేట గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 ఏళ్లలో రాయరపేట గ్రామానికి ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఏంటి, వివిధ హామీలు ఇచ్చి ఇక్కడ నెరవేర్చాయా ఏంటి అనే విషయంపై ఒకసారి వాళ్ళతోటి చర్చిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు అమ్మ నీ పేరు? అల్వేల. అల్వేల. ఓకే, చేతులు పర్వాలేదు, నాకు చేతులు ఎందుకు కట్టుకుంటున్నావు? ఎవరు చేతులు కట్టుకోవద్దు, ఎవరు ముంగడ. వాస్తవానికి మిల్లు ఇంత ముందుకి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఓకే, పెంకలిల్లు అయితే సాంపక ఊలిపోయింది. ఓసారి వచ్చింది పోయింది, ఓసారి వచ్చింది పోయింది, రాలే. ఇక ఈ కాంగ్రెస్ వచ్చింది, మాకు కూడా వచ్చింది, వాళ్ళతో పాటు నాకు వచ్చింది. ఓకే, ఎంతవరకు వర్క్ అయిందమ్మా? ఇప్పుడు ఎంతవరకు మీకు ఎన్ని బిల్లులు పడ్డాయి, ఎంత వరకు అయింది? ఒక బిల్లు పడ్డది, ఇవన్నీ పూట తీసుకుపోయారు, అంతే అయిపోయింది. ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు వాస్తవానికి? ఇక్కడ నీకు ఎవరెవరు సహాయం చేశారు, లేకపోతే ఎట్లుంది అని అంటే మీరు ఏం చెప్తారు? నాకు పెద్ద మనసు సాయం చేసిరు, కాంగ్రెస్ వాళ్ళు సాయం చేసిరు, నాకు ఇల్లు వచ్చింది. నమస్తే అమ్మా. నమస్తే. ఏ పేరమ్మా? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, ఇంత ముందుకు నిజంగా మీకు ఏ ఇంట్లో ఉంటుండే, ఇప్పుడు ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారు, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే ఏం చెప్తారు? ఎదురుగా ఉంటాం ఇంట్లో, అంతే, పాత ఇంట్లో ఉంటాము. ఇప్పుడు ఇల్లు వచ్చింది. ఓకే, ఏ ప్రభుత్వంలో రాలే మాకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. బిల్లులు కూడా మంచిగా వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో వాస్తవానికి చూస్తా ఉన్నాం. మనకి ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, అదే విధంగా ఇక్కడ అందించినటువంటి ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, ఇక్కడ అందుకున్నటువంటి రేషన్ కార్డులే కావచ్చు. ఒక చర్చించే విషయం చేద్దాం. గెలిస్తే అసలు ఏ విధంగా ఓటు అడుగుతా ఉన్నారు, ఒకవేళ గెలిస్తే ఇక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారన్న విషయంపై సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటన్నా, వాస్తవానికి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిక్లేర్ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? ఫస్ట్ ముందుగా దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఎందుకంటే మా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి సతీష్ అయితేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేసి ఆయన నా మీద నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఎందుకనంటే మీరు మా ఊరు విషయంలో మీరు అభివృద్ధి అనేది మేము స్టార్టింగ్ నుంచే చూడండి. ఈ 2 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి అని మాట్లాడితే మీరు ఏం చెప్తారు? ఫస్ట్, గత పరిపాలకుల నిర్లక్ష్యం వల్ల 10 సంవత్సరాల నుండి మా ఊరు చాలా వెనుకబడింది. ఎందుకనంటే మా ఊర్లో పెద్ద పెద్ద మండల స్థాయి లీడర్లు ఉన్నా కానీ అక్కడి నుంచి కనీసం అక్కడ మా ఊరు నుంచి వచ్చే ఎంట్రన్స్ రోడ్ వేయించుకోలేకపోయినాం. దానివల్ల మేము చాలా బాధపడ్డాం. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే కుంభమణి కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఆయన నిధులు శాంక్షన్ చేయడం, దానికి సంబంధించిన నిధులు శాంక్షన్ చేయడం, ఆ వర్క్ని మేము కంప్లీట్ చేయడం, వితిన్ మేము చెప్పిన ఒక 1 month లోపలనే మాకు వచ్చి శాంక్షన్ చేయడం. 45 lakhs ఓన్లీ ఆ సీసీ రోడ్ కోసం మేము 1 weekలో కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం దానికోసం. మా ఊరికి బోనాలు వచ్చి ఉండే. ఓకే ఓకే, ఆ బోనాల ముందు రోజు ఓకే, వచ్చే కుటుంబ సభ్యులు చుట్టాలు వాళ్ళు ఇబ్బంది కలగొద్దు వాళ్ళకు అన్న ఉద్దేశంతో మేము వాళ్ళకు ఆహ్వానం పలికే విధంగా ఆ రోడ్ని బోనాల టైమింగ్ 1 weekలో మేము ఆ కాన్సెప్ట్ పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేసేసినాం. అదే కాకుండా ఇక్కడ ఎస్సీ కాలనీ నుంచి మా విలేజ్ కనెక్టివిటీ రోడ్, ఓకే, అది చాలా అది కొంచెం ఆగిపోయి ఉండే మధ్యలో. ఓకే, దానికి మేము కొన్ని ఫండ్స్ పెట్టేసి ఎమ్మెల్యే గారి సహకారంతో మొదట మేము చేయించుకున్న పని అది ఎస్సీ కాలనీ నుంచి మా విలేజ్ వరకు కనెక్టివిటీ రోడ్. అదే కాకుండా ఇంకా ఇందిరమ్మ ఇల్లు మెయిన్ గా. అవును, వాస్తవానికి ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీద చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. చాలా కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు, ఎంతవరకు ఇక్కడ జరుగుతా ఉంది, ఇక్కడ ఎంతవరకు ఇప్పుడు ప్రాసెస్ లో నడుస్తా ఉన్నాయి ఏంటి? కాన్స్టిట్యున్సీ వైజ్ గా మనం చూసుకుంటే ఒక 3500 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. ఓకే, దానికి మా మండల్కి మా విలేజ్ కి ఒక 16 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి, శాంక్షన్ లెటర్స్ వచ్చినాయి. దాంట్లో ఒక 11 మాకు ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మీరు అంత ఈ ఇందిరమ్మ ఇళ్ళ మీద అంత బయట దుష్ప్రచారం చేస్తున్నా కానీ ఒకసారి వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళని కనుక్కుంటే వాళ్ళ అభిప్రాయం ఏంది, ఏ రకంగా సంతోషంగా ఉన్నారు అనేది వాళ్ళని అడిగితేనే మనకు తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఇప్పటి వరకు 2 బిల్లులు పడిపోయినాయి ఆల్రెడీ. కొంతమందికి ఏంటంటే డిస్టర్బెన్స్, కొంతమందికి 4-wheeler వెహికల్స్ అలాంటివి ఉన్నాయి కాబట్టి కొంచెం పేమెంట్స్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి. ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం ఆగి ఉన్నాయి. 2వ విడతగానే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మొన్ననే మన మంత్రి గారు దాని విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 14 నుంచి 2వ విడత ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో కింద మేము అర్హులైన వారిని అందరం వెతికి, ముఖ్యంగా ఏంటంటే దళితులు కానీ వెనుకబడ్డ తరగతి వాళ్ళు కానీ
వాళ్ళకు మెయిన్గా మేము యువత ముందుకు వచ్చినాం, అవును. వాళ్ళకి చేయడానికే వచ్చినాం. అదే విధంగా ఏం హామీ ఇస్తారన్న నిజంగా ఒకవేళ కనుక యువతకి మీరు చెప్పాలనుకున్న సందేశం ఏంటి, ఏం హామీ ఇస్తారు అని అడిగితే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే మా ఊరికి మెయిన్గా ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది. ఓకే. ఒక 38 acres లో ఇండస్ట్రియల్ పార్క్ గవర్నమెంట్కి సంబంధించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, దానికి సంబంధించిన కంపెనీస్లలో మెయిన్గా మా గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామానికి సంబంధించిన వాళ్ళ కోసం చాలా మంది వస్తున్నారు, అడుగుతున్నారు. మనం ఇండస్ట్రీ వాళ్ళతో అప్రోచ్ అయి ఉన్నాము. అవును. ఎవరికైనా ఉద్యోగాలు కావాలన్నా కానీ మాట్లాడుతున్నాం, చేపిస్తున్నాం. ఇప్పుడు మహిళలు చాలా మటుకు దాంట్లోకి వెళ్తున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశం దొరుకుతున్నది. అదే విధంగా వాళ్ళు మొదటి అవకాశం మా విలేజ్కు సంబంధించిన వాళ్ళకు కంపల్సరిగా ఆ విషయంలో మేము ఎప్పుడు వెళ్ళవేళ అందుబాటులో ఉంటాం. వాస్తవానికి కాంగ్రెస్ 2 సంవత్సరాలలో అని చెప్పేసరి ఇవి మాత్రమే చేశారు, బస్సు ఇట్లా ఫెయిల్ అయింది అని ఒక విమర్శలు వినబడతా ఉన్నాయి. కానీ గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా ఏం వినిపిస్తారు మీరు? బస్సుది ఫెయిల్ అయిందని మేము అనొద్దు. ఎందుకంటే అది వాళ్ళకు మహిళలకు తెలుసు. వాళ్ళకి ఎంతవరకు ఇప్పుడు ఇంతకు ముందుకు మా ఊరికి బస్సే లేకుండా, అసలు గత 10 ఏళ్ల కాలంలో మా ఊరికి అసలు బస్సే లేకుండా ఎమ్మెల్యే గారి చొరవతోటి ఈ రోజు ఒక బస్సు మా ఊరికి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఓకే మా ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మా ఊరికి సపరేట్గా ఒక బస్సు ఇప్పుడు రావడం జరుగుతున్నది. ఆ విషయంగా మా విద్యార్థులు, పిల్లలు చాలా సంతోషపడుతున్నారు. ఇంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్, అవును, నేను అదే కూడా విన్నాను. గత ప్రభుత్వంలో ఒక్క చెక్ వచ్చిన దాఖలాలు లేవు అసలుకి. ఓకే. మా గ్రామానికి ఒక చెక్ వచ్చిన దాఖలాలు లేవు అసలు. ఆ చెక్ అంటేనే మా ఊర్లో ఎవరికి తెలియదు, ఏ ఒక్కరికి తెలియదు. అలాంటిది ఈ 2 ఏళ్లలో 26 చెక్కులు ఇప్పించినాం. ఓకే. 26 చెక్కులు ఈ ప్రభుత్వంలో ఇంచుమించు ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు మనకు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అనే విషయం. ఆ చెక్ అంటే ఏంది? అంతేకాకుండా ఎలువోసి మా ఊర్లో ఒక అతను బ్రెయిన్ కి సంబంధించిన కొంచెం బ్రెయిన్ ట్యూమర్ అనేసి దాని గురించి సంతోషం అనేసి బాధపడుతుండే. ఆ విషయం దగ్గర మేము ఆ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోగానే ఎమ్మటే ఆయన రియాక్ట్ అయిపోయి మాకు ఎమ్మటే చెక్ కానీ ఎల్ఓసి చెక్ కానీ ఇవ్వడం జరిగింది. ఆయన ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన. అవును. మీరు నిజంగా ఒకవేళ కనుక యువతకు కానీ అట్లా పోతే ఇక్కడున్న మహిళలకు కానీ ప్రత్యేకంగా మీరు నిజంగా ఏం హామీ ఇస్తారు? నేను నిజంగా ఇది చేసి చూపిస్తా అని చెప్పేసి అని కన్ఫర్మ్గా నేను ఇది చేస్తాను, నా కాన్ఫిడెంట్తో చెప్తున్నాను, ఈ విధంగా అభివృద్ధి వైపు నడిపిస్తా అని చెప్పేసి నేను అడిగితే మీరు ఏం చెప్తారన్న? ముఖ్యంగా మా దగ్గర యువత ఎట్లుందంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాల వ్యవధిలో 5, 10 అంతకు ముందుకిన అవును చాలా యువతని సర్వనాశనం చేశారు మా వాళ్ళు. ఓకే. ఇక్కడ ఉన్న పాలకుల నిర్లక్ష్యం అది. ఓకే. యువతని ఇక ఏమంటారంటే విచ్చలవిడిగా మద్యం దాయించడం, మద్యానికి బానిసలను చేశారు మా గ్రామం పెద్ద మనుషులు. ఓకే. ఈ విషయం అయితే ప్రతి కుటుంబం బాధపడుతుంది. ఈ విషయంలో ఏంటంటే ఒకడు తాగి ఏంటంటే పరిస్థితులు మీకు తెలియదేమో దాని విషయంలో. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డ్స్ చాలా మందికి మధ్యలోనే ఆగిపోతా ఉంది, చాలా మందికి లబ్ధి చేకూరలేదు. రేషన్ కార్డులు కొంతమంది ఎగిరిపోయినాయి అని కూడా చెప్తా ఉన్నారు. రేషన్ కార్డుల గురించి మీరు ఏం చెప్తారన్న? మీరు ఇప్పుడు అన్నట్టుగా అది ఒక దుష్ప్రచారం అంతే. ఎగిరిపోవడం అనేది దుష్ప్రచారం అంతే. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు మా ఊర్లో కానీ ఇప్పుడు లబ్ధిదారులను మీ ఎదురుగానే మీరు మాట్లాడారు, మీరు చూసారు. నాకు తెలియకుండానే మాట్లాడవచ్చు మీరు. వాళ్ళ సంతోషం ఏ రకంగా ఉంది. ఈరోజు సన్నబియ్యం తీసుకుంటున్నారు, ప్రతి ఇంటికి సన్నబియ్యం వస్తుంది. అంతేకాకుండా 0 కరెంటు బిల్లు కానీ, మహిళలకు మన రీసెంట్గా మహిళా గ్రూప్ వాళ్ళకి ఇందిరాశక్తి వాస్తవానికి దసరాలో ఏమైంది, ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ల మూమెంట్ తీసుకొచ్చి చీరలు వంచీరు అని చెప్పేసి వినబడతా ఉందన్న. దీని గురించి అసలు వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్ ఈ చీరలు ఎట్లా చూస్తారన్నది? లేదు, ఆ ఉద్దేశంతో ఉండుంటే మేము ముందే ఇచ్చేటోళ్ళు. ఎందుకంటే ఒక మహిళలు వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వం ఈ మహిళా గ్రూప్ వాళ్ళని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోటి, ఎందుకంటే 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్న ఆలోచనతోటి ఈ ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమం అది. ఈ మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకు ఒక రెస్పెక్ట్, ఒక డ్రెస్ కోడ్ అనేది ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం దీన్ని చీరలు పంపించింది. ఇది ఎలక్షన్ కోసం చేసిన స్టంటే కాదు. ఎలక్షన్ అందరూ అదే అంటున్నారు. ఎలక్షన్ మూమెంట్ వచ్చింది కాబట్టి స్టంట్ కోసం చీరలతో ముందుగా
మహిళా ఓట్లను మభ్యపెట్టడానికే ఈ ఎలక్షన్లకు చీరలు అందించారు. ఈ చీరలను ప్రధానంగా ఇవ్వడానికి ఎలక్షన్ల కోడ్ ముందు ఇస్తే మళ్ళీ తర్వాత ఇస్తే ఎట్లయినా తీసుకోరు అని చెప్పి ఆలోచనతో ఎలక్షన్ కోడ్ వడక ముందుకే ఈ చీరలు ఇచ్చి వీళ్ళని మభ్యపెట్టే కార్యక్రమం చేశారని చెప్పి వినపడతాం. అలా అనుకుంటే మేము అంతా విలేజ్ మొత్తం పంపిణీ చేసి మహిళలందరం మభ్యపెట్టేటోళ్ళం. ఓన్లీ మహిళా గ్రూప్ వాళ్ళకి ఎందుకు ఇచ్చినాం? వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉండాలి, వాళ్ళకు రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళు విధి విధానంతో ముందుకు పోతున్నారు, వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉండాలి కంపల్సరీ. వాళ్ళకి సమాజంలో మహిళా గ్రూప్ వాళ్ళనేది గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన మంచి ముఖ్యమైన కార్యక్రమం. దాంట్లో ఎలాంటి అపోహ లేదు, దాన్ని సందేహపడాల్సిన అవసరం లేదు. వివిధ సమస్యల గురించి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇంకా ప్రధాన సమస్యలు ఏమేమి ఉండొచ్చు అని వాస్తవానికి ముఖ్యంగా అంటే మా గ్రామంలో ఒక టైర్ల కంపెనీ వల్ల చాలా ప్రధానమైన సమస్య. ఓకే, ఆ సమస్య పైన మేము 6 months బ్యాకే చాలా ఫైట్ చేసినాం. పొల్యూషన్ బోర్డు వరకు వెళ్ళినాం. దానివల్ల కంపెనీ బంద్ అవ్వడం జరిగింది. కానీ అక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధుల వల్ల, గత ప్రభుత్వ ప్రజాప్రతినిధుల వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని వీడు మళ్ళీ ఆ కంపెనీ మళ్ళీ రీస్టార్ట్ చేయడం, దానివల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కావడం, పశువులకు లేదంటే అక్కడ ఉండే ఆ సర్కిల్లో ఉండే గ్రౌండ్ వాటర్ చాలా పొల్యూట్ అయ్యి అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దాని పట్ల మేము కంపల్సరీ ఆ కంపెనీకి మూవిస్తాం. మీ అధికారంలో వస్తుంది దాని మీద చర్యలు తీసుకుంటారా? తప్పకుండా 100% అది. ఓకే, ఈ ఊళ్ళో ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు కంపెనీ మీద విధంగా చర్యలు తీసుకోవడం అనేది. మొదటి నుంచి ఆ కంపెనీ పైన పోరాటం చేస్తున్న వ్యక్తులంటే నేను ఒక్కడిని. ఓకే, ఇంకా కంపెనీ కంపల్సరీ ముగించేస్తాం దాన్ని. ఓకే, దానివల్ల ఉపయోగం వచ్చింది లేదు. అది జనావాసానికి ఇబ్బంది కలిగే కంపెనీ అది. దాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. అంతేకాకుండా ఒక కెమికల్ ఫ్యాక్టరీ అనేది ఉంది. దానివల్ల కానీ చాలా పొల్యూషన్ చాలా బాగా అవుతున్నది. 2 సార్లు బ్లాస్టింగ్స్ అయినాయి. దాంట్లో ఎవడు చనిపోతుండో ఏమవుతుందో అనేది బయటికి రానియకుండా చాలా దాన్ని మభ్య పెడుతున్నారు. దాంట్లో ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనకి ఇంతవరకు తెలియదు. బయటికి అయితే ఏదో దాని మీద పేరు వేరే, లోపల జరిగేది ఇంకోటి వేరే. మేము అధికారంలోకి వస్తే ఈ 2 కంపెనీల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని ఇబ్బంది కలిగే జనావాసానికి ఇబ్బంది కలిగే విధంగా ఉంది. లేట్ నైట్ అయితే దాని నుంచి వచ్చే దుర్వాసన మొత్తం ఊర్లోకి స్ప్రెడ్ అయిపోతుంది. దాన్ని కంపల్సరీ మేము బంద్ చేయించే ఉపాయం చేస్తాము. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా గుడి గురించి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అది. గత 2 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేమే దాని అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నాం. కానీ గుడి పునర్నిర్మాణం విషయంలో చాలా గత ప్రభుత్వంలో ఆ మాటను తీసుకురావడం, మన వెనక్కి తీసుకోవడం, మాటను ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి మేము దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఏముంది, గుడి ఖాతాలో డబ్బులు లేవు. ఇంచుమించు అయినా కానీ 25 లక్షల వరకు మా గుడి ఖాతాలో డబ్బులు జమ చేశారు గత ప్రభుత్వంలో. కానీ ఆ డబ్బులు ఇప్పుడు లేవు. ఇక మేము అడిగే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ప్రతిసారి ఆ మాట దాటేయడం. సరే, అది ఏ విషయం ఎలా ఉన్నా కానీ ముఖ్యమైనది ఏంటంటే మా గుడిని పునర్నిర్మాణం చేయించుకునే దాంట్లో మేము ముఖ్య పాత్ర వహించి, భూమిక వహించి గుడి పునర్నిర్మాణం చేయిస్తామనేసి మా గ్రామానికి ముఖద్వారమైనటువంటి ఆ కామాన్ని చాలా రోజుల సందర్భం పెండింగ్ పెట్టేశారు. దానికి మా భవానీ రామలింగేశ్వర స్వామి వారి విగ్రహాలతో కొంచెం ఎంట్రన్స్లో దాని అంగరంగ వైభవంగా, ఎందుకంటే మా టెంపుల్కి ఒక గుర్తింపు, మా ఊరికి ఎంట్రన్స్ అయ్యే జనాలకి అది వెల్కమ్ బోర్డ్ లాగా ఉంటుంది, స్వాగతం చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి దానికి పూర్తిగా కంప్లీట్ చేసి మా గ్రామానికి ఒక వైభవాన్ని తీసుకొస్తాం. చెప్పినంత ఈజీగా తప్పకుండా చేసి నిరూపించాలి. ఎందుకంటే ఇంత హామీలు కానీ ఇంత బలంగా కానీ ముందుకెళ్ళాలంటే తప్పకుండా చేసి నిరూపించాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ వదిలిపెట్టడానికి కాదు. నెక్స్ట్ మీరు వచ్చినా కానీ ఈ సమస్య మీద కొంతమంది మిమ్మల్ని ప్రశ్నించే కానీ చేసేటట్టు ఉండాలి. అది కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ ఉన్నది. మాకైనా ఉంది, వాళ్ళకైనా ఉన్నది. మీరు 10 ఏళ్ళలో చేయండి, వాళ్ళు వచ్చిన 2 ఏళ్ళలో ఎట్లా చేస్తారనే మాట గిన జనాలు అడుగుతున్నారు. దానికి మేము ఏమంటున్నామంటే మా ఎమ్మెల్యే గారి సహకారం మేము ఆల్రెడీ చూపించినాం, దాని గురించి డిస్కషన్ చేసినాం. ఎందుకనంటే అది ఒక పెద్ద ప్రాజెక్ట్. అది దాన్ని ఏంటంటే 3 విలేజ్లు కనెక్టివిటీ చేసి దాన్ని డైవర్షన్ తీసుకొని అవతలికి పడేసేయాలి. మా ఊరి విషయాన్ని మేము సమస్య తీసుకుంటే అయిపోదు కదా, పక్కూరి గురించి ఆలోచించాలి. అదే విధంగా మేము ముందుకు పోతున్నాం, ఆ వాళ్ళతోటి చర్చిస్తున్నాం. చివరికి ఏం చెప్పదలుచుకున్నా, ఓటు ఏ విధంగా అడుగుతా ఉన్నారు? ఇక్కడ ఓటు వేస్తే మీరు ఏం చెప్తారు దాని గురించి? నేను గతంలో మేము మంచి కార్యక్రమాలు చేసినాం కానీ చెప్పుకోలేదు, ఇప్పుడు చేస్తున్నాం కానీ చెప్పుకోవట్లేదు. ఈరోజు ఎమ్మెల్యే గారు నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో నేను ముందుకెళ్తున్నా. దానికి నా గ్రామ పెద్దలు, గ్రామ మహిళలు, అట్నే మొత్తం యువత వీళ్ళందరూ అండగా ఉంటారా అనేసి నేను
వాళ్ళని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమాచారం ఇచ్చారు. నిజంగా తప్పకుండా గెలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. గెలిచినాక వచ్చి మళ్ళీ మంచి ఇంటర్వ్యూతో కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.